గైస్ నా పేరు మైత్ర బ్యాక్ టు మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా లోకేష్ కనకరాజు గారి కోసం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదైతే అప్డేట్ వచ్చిందో అది వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొకటి వచ్చిందనమాట. సో దాని గురించి మాట్లాడుకోవాలి అంటే కూడా అంటే అసలు ఆ పాయింట్ గురించి మాట్లాడుకోవడానికి ముందు అసలు ఆ పర్సన్ గురించి మాట్లాడుకోవాలనిపిస్తోంది నాకు. లోకేష్ కనకరాజ్ అతని కాంబోలో అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబోలో కేవీఎన్ ప్రొడక్షన్లో సినిమా అయితే రాబోతుందని చెప్పి మనం అనుకున్నాం యాక్చువల్గా. ఎందుకంటే అదే అప్డేట్ వచ్చింది. సో చాలా టాప్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వచ్చింది. టాప్ సోర్సెస్ నుంచి వచ్చింది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకుంటే మళ్ళీ ఇంకొక పాయింట్ వచ్చింది. అదేంటంటే లోకేష్ కనకరాజ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరు కాంబోలో సినిమా రాబోతుంది అని చెప్పి యాక్చువల్గా లోకేష్ కనకరాజ్ గారు అల్లు అర్జున్ గారికి స్క్రిప్ట్ కూడా నెరేట్ చేశారు అండ్ అల్లు అర్జున్ గారు దాన్ని లైక్ చేశారు, ఆల్మోస్ట్ ఇంప్రెస్ అయ్యారు దానికి. సో ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోవడం అనేది అల్లు అర్జున్ గారి చేతిలో ఉంది. ప్రస్తుతానికైతే ఇది సిచ్యువేషన్. అయితే అసలు లోకేష్ కనకరాజు గారు సరే ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆయన పాయింట్ ఏంటి? ఇప్పుడు ఏమంటారు, ఒక సినిమా తీస్తే ఆ సినిమా వల్ల ఆయనకు ఒక గుర్తింపు వస్తే ఆ గుర్తింపుని ఆబ్వియస్లీ తన కెరియర్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వాడుకోవాలి అనేది లోకేష్ కనకరాజుకనే కాదు, ఏ ఒక్కరికైనా ఉంటుంది. డైరెక్షన్ ఫీల్డ్ అయినా లేదంటే యాక్టింగ్ ఫీల్డ్ అయినా ఏ ఫీల్డ్ అయినా సరే అందరికీ మైండ్లో అయితే ఇదే ఉంటుంది. సో ఓకే, నేను కాదనట్లే. సో ఖైదీ బాగా హిట్ అయింది, విక్రమ్ హిట్ అయింది. ఈ ఖైదీని విక్రమ్ని కలిపి లాస్ట్లో రోలెక్స్ అనే ఒక క్యారెక్టర్ని తీసుకొని వచ్చి సూర్య గారిని, సో రోలెక్స్ అనే ఒక స్టాండ్ ఎలోన్ ఫిల్మ్ ఉంటుందని చెప్పి, తర్వాత విక్రమ్ 2 ఉంటుందని చెప్పి, తర్వాత ఖైదీ 2 ఉంటుందని చెప్పి, అండ్ ఇవన్నీ కాకుండా మళ్ళీ లియోని కూడా తీసుకొని వచ్చి దాన్ని కూడా బలవంతంగా ఇరికించి ఈ ఎల్సీయూలో సరే ఇప్పుడు లియో అనేది లేకపోయినా పర్లేదులే అన్నట్టుగానే ఆ సినిమానైతే మనకి చూపిస్తున్నారు కదా. సో సరే ఓకే, ఎల్సీయూ పరిస్థితి ఏంటనేది చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ అయితే ఖచ్చితంగా రావాల్సింది ఖైదీ 2 కదా. సో ఇదే బేసిక్గా అందరి మైండ్లోనే ఉంటుంది ఈ ఎల్సీయూ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. కానీ లోకేష్ కనకరాజ్ ఏం చేస్తున్నాడంటే ఆయన అవి తీయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఆయన రెమ్యునరేషన్ పెంచేశాడు. కూలీ సినిమాకి ఆయన 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఎందుకు? బేసిక్గా సినిమాకి రజనీకాంత్ గారి సినిమా అంటే ఆబ్వియస్లీ హైప్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే అంతకుముందు విక్రమ్ చాలా పెద్ద హిట్ అయింది, తర్వాత లియో కూడా బీభత్సమైన కలెక్షన్స్ వచ్చాయి, ఇవన్నీ ఉన్నాయి. పైగా రజనీకాంత్ గారు లోకేష్ కనకరాజ్ కాంబో అంటేనే సెన్సేషన్ కాబట్టి 50 కోట్లు ఛార్జ్ చేశాడు. సరే బాగానే ఉంది. కూలీ ఏమో మిక్స్డ్ టాక్ వచ్చింది. మిక్స్డ్ టాక్ వచ్చిన తర్వాత ఇంకా నేను ఆడియన్స్కి నచ్చేటట్టు తీయడానికి కాదు, నాకు నేను ఒక సినిమా తీస్తాను, అది ఆడియన్స్కి నచ్చితే నచ్చింది లేదా లేదా అన్నాడు. ఇట్లాంటివి ఏవో చెప్పుకున్నాడు. సరే ఓకే, నెక్స్ట్ ఏందయ్యా, కూలీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఎవరు కమల్ హాసన్ గారిది రజనీకాంత్ గారిది సినిమా కోసం ట్రై చేశాడు గట్టిగా. చీబొమ్మన్నారు. ఎందుకు? బేసిక్గా ఇంకా ఇది కూలీ సినిమా తాలూకు రిజల్ట్ ఏదైతుందో దాని తాలూకు ఎఫెక్ట్. తర్వాత నెక్స్ట్ పోనీ అప్పుడైనా ఖైదీ 2కి వస్తాడేమో అనుకుంటేనేమో దానికి కూడా రావట్లేదు, ఖైదీ 2 కూడా రావట్లేదు. వేరే ఇండస్ట్రీస్లో లేదంటే వేరే టైర్ హీరోస్ అంటే టాప్ టైర్ హీరోస్ ఉంటారు చూడు, వాళ్ళతో సినిమాలు తీయడానికి ప్రియారిటీ ఇస్తున్నాడు. ఎందుకు? అతను ఆల్రెడీ కూలీకి 50 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు కొద్దో గొప్ప ఇప్పుడు కొంచెం తగ్గించుకుందాం అనుకుంటే ఒక నెక్స్ట్ సినిమా కోసం 35 కోట్ల వరకు తీసుకోవడానికి రెడీగా ఉన్నాడట, అంతకంటే తగ్గట్లేదట. ఖైదీ 2కి 35 కోట్లు ఓన్లీ డైరెక్టర్కి ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు ప్రొడక్షన్ హౌస్. ఎందుకు ఇస్తారయ్యా ఖైదీ 2కి 35 కోట్లు? అది గట్టిగా ఆడితే తెలుగు రాష్ట్రాల్లో అండ్ తమిళనాడులో ఆడుతుంది, ఓవర్సీస్లో ఆడుతుంది, ఇంతే ఉంటుంది ఆ సినిమాకి. ఆ సినిమా మార్కెట్ మ్యాక్సిమం 300 కోట్లు మ్యాక్సిమం, ఇంకంతే, అంతకంటే ఆడదు. బికాజ్ కార్తీ గారికి కూడా అంత మార్కెట్ లేదు. మేబీ ఖైదీ సినిమాకు ఉన్న మార్కెట్ లోకేష్ కనకరాజ్కు ఉన్న మార్కెట్ అనుకుందామన్నా లోకేష్ మార్కెట్ డౌన్ అయిపోయింది ఇప్పుడు కొంత. సో ఖైదీ మార్కెట్ వల్ల మాత్రమే అండ్ ఆ కార్తీ గారికి ఉన్న కొంత మార్కెట్, లోకేష్ గారికి ఉన్న కొంత మార్కెట్ ఏదో కలిపితే తిప్పి కొడితే మ్యాక్సిమం 300. అది కూడా నేను చాలా పెద్ద నెంబర్ చెప్తున్నా, ఇంకా అంత కూడా వెళ్ళకపోవచ్చు. తమిళనాడు వాళ్ళే 200 కోట్లు కొడుతుంది అంటున్నారు, తమిళ వాళ్ళే. సో 300 కోట్ల మార్కెట్ మ్యాక్సిమం గ్రాస్ మార్కెట్ ఉన్న సినిమాకి డైరెక్టర్కి 35 కోట్లు ఇస్తే మరి ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సినిమా షూటింగ్ పరిస్థితి ఏంటి?
అంటే ఇప్పుడు మేబీ హీరోలకు కూడా అంత రెమ్యునరేషన్ ఉంటుంది కదా అనుకోవచ్చు. బట్ ఈయనకి లేదుగా. ఎవరికి ఇప్పుడు ఈ సినిమా కార్తీ గారికి అంత రెమ్యునరేషన్ అయితే ఉండదుగా. సో ఆయన తీసుకుంటాను అంటున్నాడు అంత రెమ్యునరేషన్. సో బడ్జెటే అక్కడ మీకు 150 దాటిపోద్ది. 150, 200 మధ్యలోకి వెళ్ళిపోద్ది ఓవరాల్గా. ఎందుకంటే పార్ట్ 2 అండ్ సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్. సో చాలా సెటప్స్ పెట్టాల్సి ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి. మళ్ళీ పే ఆఫ్స్ ఇవన్నీ ఉంటాయి. సో మల్టిపుల్ ఆర్టిస్టులు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. సో ఆ బడ్జెట్ 150, 200 దగ్గరికి వెళ్ళిపోద్ది. ఒకవేళ తేడా కొడితే ఖైదీతో ఏదైతే మ్యాజిక్ క్రియేట్ అయిందో ఆ మ్యాజిక్ మళ్ళీ రీక్రియేట్ అవ్వకపోతే అనే భయం ప్రొడ్యూసర్లకు ఉంటుంది కదా. సో వాళ్ళంత ఇవ్వడానికి రెడీగా లేరు. సో వాళ్ళు రెడీగా లేకపోవడం వల్ల ఎవరైతే ఇప్పుడు టాప్ టైర్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరితోని కూడా ఇంక సినిమాలు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన, అంతే. ఇప్పుడు విజయ్ తలపతి పొరపాటున ఎలక్షన్స్లో ఆయన అన్నీ ఓడిపోయి మళ్ళీ వచ్చి లోకేష్ కనకరాజు లియో 2 తీద్దామంటే వెంటనే వెళ్ళిపోతాడు. ఇంకా అలా ఉంది ఆయన పరిస్థితి. అంటే ఒక టైంలో తమిళ్లోని వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డైరెక్టర్ అండ్ ఆయన ఇండియన్ సినిమా డైరెక్టర్గా కూడా మారతాడు. ఒక ప్రశాంత్ నీల్, ఒక రాజమౌళి గారు, ఒక రిషబ్ శెట్టి, ఇట్లా వీళ్ళందరూ ఒక సుకుమార్ గారు, ఇట్లా ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్ అవుతాడనే ఒక ఫీల్ ఉండేది అందరికీ కూడా. బట్ ఏందో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. ఇంకా ఎవరైనా డబ్బుల కోసమేనా. ప్రశాంత్ నీల్ గారు కూడా అదే చెప్పారు, ఐ కేమ్ హియర్ టు మేక్ మనీ అని చెప్పి. సో ఓకే, డన్, నో ఇష్యూస్. ఆయన ఇప్పుడు అందుకనే ఆయన హాస్పిటల్ ఆయన సినిమాలు ఏవో తీస్తున్నాడు ఆయన. సో మనీ అనేది ఉంటుంది ఆయన మైండ్లో, అదంతా నడుస్తుంది. హీఈస్ మేకింగ్ దట్, ఓకే, నో ఇష్యూస్. రాజమౌళి గారు ఒక సినిమా తీస్తున్నారు, ఆ సినిమాకి 200 కోట్లు రెమ్యునరేషన్ ఆయనకి, రాజమౌళి గారికి ఇప్పుడు SSMB 29కి. అది కాకుండా మళ్ళీ ప్రాఫిట్ షేర్ ఉంది. మహేష్ బాబు గారికి 100 కోట్లు, మిగతా వాళ్ళకి ప్రియాంక చోప్రాకి 30 కోట్లు, కీరవాణి గారికి 18 కోట్లు, 16 కోట్లు. సో ఇట్లా రెమ్యునరేషన్స్ ఉన్నాయి. ఎందుకు? బేసిక్గా ఇంకా ఆయన తీసేది ఒక సెన్సేషనల్ సినిమా అది. సో ఇంకా ఇంకొకటి ఆయన పేరు మీద మార్కెటింగ్ జరుగుతుంది ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ RRR అని చెప్పి ఆల్ ఓవర్ ఇండియా కానీ వరల్డ్ వైడ్ కానీ. సో ఈ జేమ్స్ క్యామరూన్ ఇవన్నీ ఉంటాయి ఇంకా ఆ టైంకి. సో అట్లా ఒక ఇమేజ్ నువ్వు బిల్డ్ చేసుకొని ఆ ఇమేజ్ నువ్వు మెయింటైన్ చేయడానికి నువ్వు ఒక సినిమా తీయాలి. ఏదైనా ఒక సినిమా తీసావంటే అట్లా కాదు, నాకు 50 కోట్లు వస్తున్నాయి కదా 2 ఏళ్లకి, సంవత్సరానికి 25 కోట్లు చెప్పున, నెలకు 2,20 లక్షలు చెప్పున ఎంతో వస్తుంది చాలు, ఇంకేమీ కుప్పలు అనుకుంటూ నువ్వు అట్లా ఉండిపోతానంటే ఇంక ఇట్లాగే అవుతుంది. చెప్తున్నా కదా సీరియస్లీ. లోకేష్ కనకరాజ్ అనే పర్సన్ మీద మనకి చాలా ఇంప్రెషన్ ఉంది. ఆ ఇంప్రెషన్ ఆయన మెల్లిమెల్లిగా ఇట్లాంటి ఒక నిర్ణయాలతో తగ్గించుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఖైదీ 2 ఒక 20 కోట్లకే తీసేయిపోని, ఒక 20 కోట్లకి ఖైదీ 2 తీసేయి. 20 కోట్లకి తీసాక ఖైదీ 2 మళ్ళీ బీభత్సంగా ఆడుతుంది కదా, మళ్ళీ నీ మీద ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ పెంచుకో. అబ్బే నేను డౌన్ఫాల్లో ఉన్నా సరే నాకు పీక్ నెంబర్సే కావాలి అంటే ఎలా అవుతుంది? సో ప్రొడక్షన్ హౌసెస్తో ఇదే ప్రాబ్లం. అందుకే ఆయన ఏంటంటే ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు లేదంటే అల్లు అర్జున్ గారు ఇలా వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు ఆయన. ఇంకా తమిళ మార్కెట్లో అందరినీ పిండేసాడు, అయిపోయింది. ఇంకా కమల్ హాసన్ గారిది ఇంకా బ్యాలెన్స్ ఉంది, విక్రమ్ 2 తీయాలి. బట్ దానికంటే ముందు ఖైదీ 2 రావాలి. ఖైదీ 2 వస్తే కానీ విక్రమ్ 2 రావడానికి లేదు. ఎందుకు? ఖైదీ 2 అనేది బేసిక్గా ఒక ఏమంటారు, ఒక స్టోరీ మధ్యలో ఉన్న సినిమా అది. ఈ LC ఏదైతే ఉందో అది లేకుండా ఇది చెప్పి వేస్ట్. ఇంకా మరి అలాంటప్పుడు ఇంకా విక్రమ్ 2 ఎలా వస్తుంది? రాదు. ఇంకేముంది, కమల్ హాసన్ గారు మళ్ళీ రజనీకాంత్ గారు మళ్ళీ రావద్దనేస్తారు. వీళ్ళిద్దరు కాంబో సినిమా కూడా లోకేష్ గారికి ఇవ్వకపోవడానికి కారణం రజనీకాంత్ గారే. ఆయనకి ఇంప్రెషన్ పోయింది, నచ్చలేదు ఆయనకి సినిమా వచ్చిన విధానం. ఆ తర్వాత ఇంకా లోకేష్ గారి ఆయన పేరు విజయ్ తలపతి గారు ఏమో ఇంక సినిమాలు తీయట్లేదు. ఇంకా ఆయన నుంచి కష్టమే. ఆయన ఇప్పుడు ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు. ఒకే ఒక సినిమా వస్తుంది, జననాయకను, 2026 జనవరిలో వస్తుంది. 2026లో అక్కడ తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. సో దానికోసం ఆయన ఒక ప్లాట్ అయితే రెడీ చేసుకుంటున్నాడు. ఆయన ప్లానింగ్ ఆయనకి ఏదో నడుస్తుంది అక్కడ. సో ఓకే, ఇదంతా బాగానే ఉంది. బట్ ఇంకెవరున్నారు అక్కడ? ధనుష్ గారికి అంత మార్కెట్ లేదు, అజిత్ గారికి అంత మార్కెట్ అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఆయన ఏంటంటే ఆ ఉన్న ఫ్యాన్స్ని అట్లా సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆయన, అంతే. ఆయన మార్కెట్ అలాగే ఉంది. ఇంకెవరున్నారు? కార్తీ గారికి లేదు, సూర్య గారికి లేదు, దేనికి లేదు, అయిపోయింది. అట్లా గాన్ అన్నమాట మొత్తం అంతా కూడా. సో ఇంకా అందుకని వేరే ఇండస్ట్రీలోకి వచ్చేసి ఇప్పుడు అల్లు అర్జున్ గారికి స్టోరీ నెరేట్ చేశాడు. ఇన్ కేస్ అంతా ఓకే అయిపోయినట్టయితే అల్లు అర్జున్ గారితో కనుక సినిమా అన్నట్టయితే ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చేస్తారు, డైరెక్టర్ 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మళ్ళీ ఆటోమేటిక్గా హైప్ బిల్డ్ అయిపోద్ది. లోకేష్ కనకరాజు అల్లు అర్జున్ గారి కాంబోలో సినిమా అనగానే. సో ఆటోమేటిక్గా ఇంకా సినిమాకి ఆ సౌత్ మార్కెట్ ఏదైతే ఉందో అది మినిమం గ్యారంటీ పుల్ ఉంటుంది. అండ్
బేసిక్గా ఈ పుష్ప 2 పుష్ప ఎఫెక్ట్ వల్ల ఈ తమిళనాడు మార్కెట్ అలా బీభత్సంగా కొంచెం బాగా పెనట్రేట్ అయిపోయింది. అంటే అల్లు అర్జున్ గారు అందులోకి వెళ్ళిపోయారు గట్టిగానే. సో ఉంది, బాగానే ఉంది. మనకేంటంటే ఆబ్వియస్లీ ఓవరాల్గా మనకేంటి, సినిమాలు బాగా రావాలి, సినిమాలు బాగుండాలి, మంచి సినిమాలు రావాలి. వచ్చినవి ఎప్పుడో అమావాస్య సంవత్సరానికి ఒకటి తీస్తున్నారు కూడా కాదు, పోనీ 2-3 ఏళ్ళకి ఒకటి తీస్తున్నారు. సో అలాంటప్పుడు మన మైండ్లో ఏముంటుంది, సినిమాలు బాగా రావాలి, అదే ఉంటుంది మనకి. ఎవరితో తీసినా ఒకటే. కాకపోతే ఒక డైరెక్టర్ ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో వచ్చి సినిమాలు తీస్తున్నాడంటే అది ఏ రకంగా సక్సెస్ అవుతుంది. అది సక్సెస్ అవ్వడానికి అవకాశాల కంటే ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కదా ప్రాబ్లం ఇక్కడ. అది ఇక్కడ పంచాయతీ, ఓవరాల్గా పంచాయతీ అయితే ఇది. ఇంకేం చెప్తాం ఇంకా. సో మరి అల్లు అర్జున్ గారైనా ఓకే చేస్తారో లేదో, లేదంటే మనకి పవన్ కళ్యాణ్ గారితో తీస్తాడో. పవన్ కళ్యాణ్ గారితో మూవీ అయితే మేబీ ఆ 35 కోట్ల రెమ్యునరేషన్ అడిగింది ఏదైతుందో అది ఇచ్చేస్తారేమో, ఇచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి 50 కోట్లు, మిగతాదంతా కూడా ఆయన సింపుల్గానే కొట్టేస్తారు. కాబట్టి 150లో అయిపోద్ది బడ్జెట్. ఆ 150లో 175 అట్లా అయిపోద్ది. అది తేల్చిన తర్వాత ఇంకా ఫైనల్ అయిపోద్ది మొత్తానికి. ఇంకా చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. సో మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఒక డైరెక్టర్ ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో సినిమాలు తీస్తే అవి బాగా వస్తాయి అనుకుంటున్నారా, రావనుకుంటున్నారా? సో మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.